ఆయన అని మొర్రపెట్టేటువంటి భాగ్యము దేవుడు మనకు కలుగు చేశాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము అనంటే ఆయన వారసులమై, ఆయనకు మనం వారసులమై ఉన్నాం. కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనం చేసుకున్నాడు. ఆయన మనకు పరలోకపు తండ్రి అయినాడు. అర్థమైందా? అందుకనే ప్రభుని యేసుక్రీస్తు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు మనకెంతో మాదిరి చూపించాడు. తండ్రిని ఎంతగానో మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. నేను తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చానంటాడు. అలాగే సిలువలో కూడా తండ్రి వీరేం చేస్తున్నారు వెరుగురు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత తండ్రిని ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని ప్రార్థన చేస్తాడు. ఇలాగ ప్రతి విషయంలో కూడా తండ్రిని ఎంతగానో గణపరిచినటువంటి స్థితిని ప్రభుని యేసుక్రీస్తు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే ఈ లోకంలో ఉన్నటువంటి మనకు జన్మించినటువంటి తండ్రిని కూడా మనం ఏం చేయాలి? గణపరచాలి. ఎందుకని? జన్మనిచ్చాడు కాబట్టి మనల్ని అనేక రకాలుగా మనం పోషించడం జరిగింది, సంరక్షించడం జరిగింది, మన కొరకు కష్టపడటం జరిగింది, మన కొరకు ఎంతగానో మన పెద్దోళ్ళం అవ్వడానికి ఎంతో ప్రయాసపడినటువంటి పరిస్థితి మరి కలిగినది కనుక ఆ తండ్రిని మనం ఏం చేయాలి? ఘనపరచుట ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగునే అంతకంటే కూడా పరలోకపు తండ్రిని ఘనపరచటము అంతకంటే ఆశీర్వాదకరం. ఆశీర్వాదకరం అండి. కనుక ఈ యొక్క సమయంలో ఆయన మనకు తండ్రి అయినాడు. ఆయన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఈ లోకపు తండ్రులు మన మాట వినకపోతే ఏం చేస్తారు? మనల్ని శిక్షిస్తారు. అలాగే ఈ యొక్క శిక్షకు మనము పరలోకపు తండ్రి యొక్క శిక్షకు మనము లోబడినట్లయితే ఖచ్చితంగా నిత్యత్వాన్ని మనము సంపాదించుకుంటాం. ఈ లోకపు తండ్రికి ఎలా భయపడుతున్నామో, ఈ లోకపు తండ్రిని ఎలా గర్వపరుస్తున్నామో, ఈ లోకపు తండ్రికి ఎలాగైతే భయభక్తులు కలుగుంటున్నామో, పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడికి కూడా మనం ఏమవ్వాలి? భయపడాలి, లోబడాలి. అలాగే దేవుని కూడా ఘనపరచాలి. అలా ఎప్పుడైతే ఘనపరుస్తామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించు దేవుడే అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, కానీ ఈ లోక సంబంధమైనటువంటి తండ్రులు సరైన రీతిగా ఉండకపోతే వారు ఆశీర్వాదం, పిల్లలకి సరైన ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు. సరైన